గురుదేవ బర్త్ నంబర్ 1 హ్మ్. గా ఉన్న వాళ్ళ జీవితంలో ఉండే గొప్ప విషయాలు, హ్మ్. మరియు కొన్ని లో సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి? వాళ్ళు వాటిని ఎలా ధీటుగా ఎదుర్కోవాలి? అంటే ఇప్పుడు ఎలాగైతే నవగ్రహాల్లో ప్రతి గ్రహానికి మనకి ఆధిపత్యాల్లో ప్లస్సు, మైనస్సు ఉంటాయి గదా! అవును. అంటే ఇప్పుడు శని ఒకటి చూడగానే భయపడొద్దు అని చెప్తాం. అసలు అవును. మనకి కెరియర్ రావాలంటే శని యొక్క బలం ఉండాలి. అవును. అలాగే నంబర్స్‌లో గూడా ప్రతి నంబర్‌కి కొన్ని పాజిటివ్స్, కొన్ని నెగెటివ్స్. ఓకే. ఓకే. అలా ప్రతి నంబర్‌కి ఉంటాయన్నమాట. సరే ఏ నెలలో అయినా, ఏ సంవత్సరంలో అయినా ఒక వ్యక్తి ఓకే. 1 గాని, హ్మ్. 10వ తేదీని గాని, 19వ తేదీ గాని, 28వ తేదీ గాని పుడితే అతని బర్త్ నంబర్ 1 అని అంటాం. ఓకే. అంటే మళ్ళీ డెస్టినీ నంబర్ అని అడుగుతారు కొంతమంది. హ్మ్. ఓకే. డెస్టినీ నంబర్ అంటే మన యొక్క పుట్టిన తేదీ, పుట్టిన మన నెల, పుట్టిన సంవత్సరం హ్మ్. దాన్ని మొత్తాన్ని కూడా ఏకసంఖ్యగా టోటల్ చేసినప్పుడు వచ్చే నంబర్‌ని దాన్ని మనం విధి సంఖ్య, దాన్ని డెస్టినీ నంబర్ అంటాం. ఓకే. సరే ఇప్పుడు మనం బర్త్ నంబర్ గురించి మాట్లాడుకుంటున్నాం. హ్మ్. మనం ఏ వ్యక్తి అయినా సరే ఈ బర్త్ నంబర్ 1లో పుడితే అతనికి రాజు యొక్క లక్షణాలు ఉంటాయి అంటాం. ఓకే. అంటే ఒకటి రాజు అనంగానే మనం చాలామంది పొంగిపోతా ఉంటారు. అన్ని 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 వసతులు ఉంటాయి, అన్ని హంగులు ఉంటాయి అని. ఓకే. బట్ రాజుకుండే కష్టాలు కూడా రాజుకుంటాయి. ఓకే. అదే విధంగా